టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు తాగునీటి అవసరాలు తీర్చండి. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ సురేష్. స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 26, 27 రోజుల్లో వరుస సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షలు షురు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ. మరో 2 పథకాలకు ముహూర్తం ఖరారు. ఏపీ ప్రజలకు పండగ లాంటి వార్త. ప్రభాస్ కు జోడీగా సాయి పల్లవి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్స్ వార్డు, ఫిజియోథెరపీ, మందులు అందించే గది, క్షయవ్యాధి నిర్మూలన కేంద్రం, ఇన్పేషెంట్ వార్డ్, గర్భిణీ స్త్రీల వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్, సఖీ కేంద్రంలను పరిశీలించారు. ఇన్పేషెంట్లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు. కావలసిన వసతి ఏర్పాట్లపై పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. హాస్పిటల్ వద్ద ప్రధాన గేట్ పక్కన పార్కింగ్ స్థలం, సఖీ కేంద్రం పక్కన విశాలమైన పార్కింగ్ తో ఇన్, అవుట్ గేట్లతో నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్లను కలెక్టర్ పరిశీలించారు. యాక్చువల్గా సార్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు సార్. యాక్చువల్గా పిఎస్సీ లెవెల్ సిఎస్సీ ఏంటంటే ఆరోగ్య మహిళా మనం 2 days వీక్లీ ట్యూస్డే అండ్ థర్స్డే కండక్ట్ చేస్తాము. అక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఏపీహెచ్సి నుంచి మీకు ఎక్కువ రెఫరెన్స్ వస్తున్నాయి. ఏ ఇష్యూస్ వస్తున్నాయి? క్యాన్సర్స్ ఎటువంటి క్యాన్సర్స్ ఫిగర్స్ ఒకసారి తీసుకోండి, మాట్లాడండి. పర్టికులర్ ఏరియా నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వీ కెన్ ఈవెన్ గో ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్. పేరు వచ్చిందా? చెప్పు, సార్తో మాట్లాడు. ఏంటిది అది? బీబీ షో మాట్లాడుతున్నారా? తనకేనా ఉన్నది రోగం? ఇప్పుడు తనకా మీకా సమస్య? అక్కడ పచ్చి తొందరగా ఇచ్చారా పచ్చి? మీకు ఇప్పుడు తీసుకొని వచ్చారా? ఉందా? మాట్లాడి పెట్టే ఇస్తారన్నా. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు తాగునీటి అవసరాలు తీర్చాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు బండ కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మంగళవారం బెంగళూరులో సీఎం సిద్దరామయ్యను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ను కలిసి నారాయణపూర్ రిజర్వాయర్ను
మంచినీటిని విడుదల చేయాలని కోరారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతోందని, రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గిపోయి నీటి మట్టం పడిపోతుందని వారికి వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ప్రజలకు సాగు, తాగునీరు అందించేలా జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం నిరాశాజనకంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతం తీవ్రంగా సాగు, తాగునీటి కొరతని ఎదుర్కొంటుందని, దీంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఫిబ్రవరి 4, 2025 నాటికి నీటి నిల్వ తీవ్రంగా తగ్గిపోయి కేవలం 1.7 టీఎంసీకి చేరిందని, పరిస్థితి ఇలాగే సాగితే నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాగునీటి సరఫరా, పంటలకు అవసరమైన సాగునీటి అవసరాలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొని ఉందని, లక్షలాది మంది రైతులు జీవనోపాధిపై ప్రభావం పడుతుందని, నీటి సంక్షోభంపై వారికి వివరించారు. తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఇక గతంలో మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 వరకు ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ఈసారి రంజాన్ పండుగ సందర్భంగా పరీక్షల సమయాల్లో మార్పు చేస్తూ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది కూడా. ఇక దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12:15 నుంచి 3:15 వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ మేరకు 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12:15 లోపే మధ్యాహ్న భోజనం అందించాలని ఆయా పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు భారీగా సెలవులొచ్చాయి. ఇప్పటికే న్యూ ఇయర్, సంక్రాంతితో పాటు ఇతర సెలవులంటూ జనవరి నెల మొత్తం జాలీగా గడిచిపోయింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో కేవలం ఆదివారం తప్ప ఈ నెలలో 4 ఆదివారాలతో పాటు శివరాత్రి పండుగ సెలవు మాత్రమే ఉంది. ఫిబ్రవరి నెల సెలవుల జాబితాలో మరో సెలవు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం 2 తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం. ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు పోలింగ్ రోజున సెలవు రానుంది. ఇక గ్రాడ్యుయేట్ ఉద్యోగులు, స్కూల్ టీచర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఫిబ్రవరి 27న స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సిందే. గతంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన సర్కార్ ఈసారి కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి పండుగ వస్తుంది. ఇక ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి సెలవు వస్తుంది. దీంతో ఫిబ్రవరి 26, 27 2 రోజులు సెలవు రానున్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్ల భద్రతా అంశాలపై జిల్లా పోలీస్ శాఖ బృందం వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మరపల్లి ఎస్ఐ సురేష్ తెలిపారు. మండల పరిధిలోని బూచాన్పల్లిలో నిర్వహించిన కళాజాత కార్యక్రమంలో మాట్లాడారు. ముఖ్యంగా ప్రజలు గంజాయి, మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిందని, వాటికి దూరంగా ఉండాలని, రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్లో మాట్లాడరాదని, ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు. ఈ మధ్యనే ఎక్కువగా ఆన్లైన్లో డబ్బులకు సంబంధించిన మోసాలు చాలా జరుగుతున్నాయని, ఎవరికైనా తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చిన వెంటనే 100కు డయల్ చేయాలని మరపల్లి ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇక అదే సమయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. 5 కీలక సూచనలు చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గేర్ మార్చి శాఖల పరంగా పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. ఇక అధికారులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే విద్య ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకు సిద్దమవ్వాలన్నారు. ఇక వచ్చే విద్య ఏడాది ప్రారంభమయ్యేలోపు డీఎస్సీ పోస్టుల భర్తీ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలు రూపొందించాలన్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు. గేర్ మార్చాలి, మంత్రులు ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల హామీల అమలు, కులగణనపై
విపక్షాల నుండి విమర్శల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో నష్ట నివారణపై చర్యలు చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీంతో గురువారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ ఆర్డీలో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనుంది పార్టీ. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటపై చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ సమావేశంలో మొదటగా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం సమావేశం సీఎల్పీగా మారుస్తారు. ఇక పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయంపై సూచనలు చేస్తారు. మరోవైపు సమావేశంలో తమకు ఒక్కొక్కరికి 5 నిమిషాలు వ్యక్తిగతంగా సమయం ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యేలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా 2 బ్లాక్ బస్టర్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించింది సలార్. ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ను తెరకెక్కించున్నారు. అలాగే నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేశాడు ప్రభాస్. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాక్సాఫీస్ ను షేక్ చేసింది కల్కి. ఏకంగా 1000 కోట్లకు పైగానే వసూలు చేసి ఇండస్ట్రీ హీట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. త్వరలోనే రాజ్ సాబ్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, వీడితో పాటు హను రాఘవాపూడి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నాడు. హను తెరకెక్కిస్తున్న సినిమాకు ఫౌజీ అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యుద్ద నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కీలకమైన 2 వేర్వేరు హత్య కేసులోని నిందితులను చేసిన నేరం నుండి తప్పించుకోకుండా ప్రాసిక్యూషన్ తరపున వాదించి నిందితులకు శిక్ష పడేలా చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ శంకర్, బి కృష్ణమోహన్. ముదిగొండ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, భద్రాజీ హోంగార్డ్ యూసఫ్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. భార్య హత్య కేసులో ముదిగొండ మండలం బాకాపురం తాండాకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తేజావత్ ఉపేందర్ నాయక్, అతడి తల్లి పద్మకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె రాజగోపాల్ బుధవారం తీర్పును వెల్లడించారు. అదేవిధంగా తిరుమలాయపాలెం మండలం చంద్రతాండాలో భూమి గొడవలు, పాత కక్షల నేపథ్యంలో మద్యంలో విషం కలిపి 3 హత్య చేసిన కేసులో తిరుమలాయపాలెం మండలం చంద్రతాండాకు చెందిన బోడా చిన్నాకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం 3వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి డి రాంప్రసాదరావు మంగళవారం తీర్పునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో కేసుల నుండి నిందితులు తప్పించుకోకుండా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీర్చండి. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ సురేష్. స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 26, 27 రోజుల్లో వరుస సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షలు షురు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ. మరో 2 పథకాలకు ముహూర్తం ఖరారు. ఏపీ ప్రజలకు పండగ లాంటి వార్త. ప్రభాస్ కు జోడీగా సాయి పల్లవి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించిన పోలీస్ కమిషనర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.